హాయ్ ఫ్రెండ్స్, 2024 సార్వత్రిక ఎన్నికలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి 102 లోక్సభ స్థానాల్లో ఎలక్షన్ జరిగినాయి. దాదాపుగా ఏ పార్టీ చూసినా మాకు ఎంత ఓటింగ్ వచ్చిందో, ఎవరు మమ్మల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే బీజేపీనా కాంగ్రెస్నా అని చెప్పేసి ఎవరికి వారుగా భయపడుతున్న వార్తలతో మనం చూస్తాం. అయితే 2014, 2019లో ఇదే బీజేపీ, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది, ఎంత రాజకీయం చేసిర్రు, ఏమేమి మాట్లాడిర్రు, ఎన్ని చేసిర్రు, అవన్నిటికి సంబంధించిన విషయంలో మరి ఈరోజు 2024 మేనిఫెస్టో విడుదల చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం, 400 సీట్లతోనే అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇంతకు ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన విషయంలో ఏమేమి మర్చిపోయింది. చాలా అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలను మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీసీల కోసం చెప్తుంది, బీజేపీ అది చేసింది, బీజేపీ ఇది చేసింది అని చెప్పేసి అసలు బీజేపీ ఏం చేసిందో చెప్పుడు బంద్ చేసి, ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళు రాజకీయ ప్రచారాలకు సంబంధించిన విషయంలో ప్రచారం చేసుకునేటప్పుడు క్లియర్గా మేము అధికారంలోకి వస్తే ఈ విషయంలో మేము న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఈ పథకం తీసుకొస్తాము, మేము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని ముందు తీసుకుపోతాము, మేము అధికారంలోకి వస్తే వీళ్ళ జీవితాలు మార్చడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీల గురించి మాట్లాడాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. కానీ బీజేపీ 10 సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉండి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల క్రితం 2014 ఎన్నికల్లో ఎవరినైతే తిట్టుకుంటూ, గాంధీ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత కూడా మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, 2047లో దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇదే నరేంద్ర మోడీ 2014లో ఎన్ని మాటలు చెప్పిండు, 2019లో ఎన్ని మాటలు చెప్పిండు, వాటన్నిటికి సంబంధించిన విషయంలో వాళ్ళు మరిచిన హామీలు ఏమున్నాయి ఒక్కసారి చిన్నగా మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నల్లధనం తీసుకొస్తామన్నారు, నల్ల చట్టాలను తీసుకొచ్చి పెట్టిరు. నిరుద్యోగ నిర్మూలన చేస్తామన్నారు, ఇంటికో నిరుద్యోగం తయారు చేసి పెట్టిరు. ఇంకా అవసరమైతే పకోడీలు అమ్ముకొని బతుకురే అంటారు. పన్నులు తగ్గిస్తామన్నారు, అసలు పన్నులు లేకుండా చేసిర్రు. ఈరోజు ఎవరిని చూసినా జొమాటో ఈ పనులు చేసుకుని బతకాల్సిన అవసరం వచ్చింది. ధరలు తగ్గిస్తామన్నారు, ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించారు. రూపాయి పతనాన్ని అరికడతామని చెప్పిర్రు, డాలర్తో సమానంగా రూపాయిని ఎత్తామని చెప్పిర్రు. మరి కరెన్సీ క్షీణించే విధంగా చేసిర్రు. ట్యాక్సీలను తగ్గిస్తామన్నారు, దొడ్డిదారిన సెస్ ఛార్జీలను పెంచారు. పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉపాధి హామీ అన్నారు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పని దినాలను తగ్గించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కనీస మద్దతు ధర అడిగితే కాల్చి చంపుతున్నారు. రైతులకు పింఛన్ ఇస్తామన్నారు, అన్నదాతలను అప్పుల్లో ముంచుతున్నారు. జాతి గౌరవాన్ని పెంచుతామన్నారు, జాతి సంపద మొత్తాన్ని అంబానీ అదానీలకు అమ్మేస్తున్నారు. అవినీతి అంతమని మాట్లాడిర్రు, చట్టబద్ధం చేసి వాళ్ళే దోచేస్తున్నారు. అదే అండి మన ఎలక్షన్ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎగవేతదారులకు ముకుతాడు చేస్తామన్నారు. 15 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల రుణాలని మాఫీ చేసిరు. ప్రజాస్వామ్యం అన్నారు, ప్రభుత్వాలను కూలుస్తున్నారు. మరి డైనమిక్ పాలన అన్నాడు, డిక్టేటర్షిప్ని ఈ దేశంపై రుద్దుతున్నాడు నరేంద్ర మోడీ. మరి టీమిండియా అన్నారు, రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నారు. ఆత్మనిర్భర భారత్ అన్నారు, ప్రజల ఆత్మ గౌరవాన్ని, ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. వికసిత భారత్ అంటున్నారు, ఇప్పుడు విద్వేషాలు రేపి ఓట్లు రాల్చుకుంటున్నారు. హామీలు నిలబెట్టుకొని బీజేపీని ఓడించండి, జాతి గౌరవాన్ని నిలబెట్టండి.